కూలి పని చేస్తేనే కడుపు నిండే పరిస్థితి. సముద్రాన్ని నమ్ముకుని బతికే జాలర్లు రాకాసి అలలు, ప్రతికూల వాతావరణం విసిరే సవాళ్లకు ఎదురొడ్డి జీవనం సాగిస్తూ ఉంటారు. చేపల వేటే ఆధారంగా జీవిస్తున్న వాళ్లు అనూహ్య రీతిలో సమస్యల్లో చిక్కుకున్నారు. బంగ్లాదేశ్లో బిక్కుబిక్కుమంటున్న విజయనగరం జిల్లాకు చెందిన 8 మంది మత్స్యకారుల పరిస్థితిపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. విజయనగరం జిల్లా భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన 8 మంది మత్స్యకారులు వైజాగ్ షిప్పింగ్ హార్బర్ నుంచి అక్టోబర్ 13న చేపల వేటకు బయలుదేరారు. సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దు దాటడంతో అక్టోబర్ 22న బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులు వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. పెద్దకొండ రాజుపాలెం గ్రామానికి చెందిన సురపతి రాము, మారుపిల్లి రమేష్, మారుపిల్లి చిన్నప్పన్న, మారుపిల్లి ప్రవీణ్, సూరాడ అప్పలకొండ, వడ్డాది సత్యనారాయణతో పాటు తిప్పలవలసకు చెందిన వాసుపల్లి సీతయ్య, నక్కరమణ ప్రస్తుతం బంగ్లాదేశ్ జైల్లో మగ్గుతున్నారు. దీంతో తమ వాళ్లు ఎప్పుడు తిరిగొస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు వాళ్ల కుటుంబ సభ్యులు. మా అబ్బాయికి బాగోదు, ఈతో మబ్బేసింది అనుకో, ఆవాసము దగ్గు వచ్చేస్తుంది మా అబ్బాయికి. అక్కడ ఎలాగున్నాలో తెలియలేదు మాకు. మా అబ్బాయి ఉన్నాడో నీడని మాకు ఏదైనా తెలియలేదు. కోడలు చూస్తే కోడలు బాగలేదు, అందుకనేసి అలా పాత్రం ఇంట్లోను ఎప్పుడు లేలు దిక్కులేదు, మొక్కలేదు, పీసులు కొట్టుకునే పాత్రలు, అద్దెలు కొట్టుకునే పాత్రలండి. గోల గోలకి మనం రాకంటున్నాం. పుష్పాగా అయిపోయింది అప్పుడు రాకంటలు ఇల్లు ఖాళీ చేసి మంత్రాలండి. నాకే తెస్తే మేము తిన్నట్టు, లేకపోతే నాకు ఉన్నట్టు. ఏడు చేస్తాం మిలియలు, ఏడు చేస్తాలో మాకు తెలీదు. ఏడాళ్ళు నేను కూడా కట్టుబడి నేను కూలికి నెలకి వెళ్ళను, ఒప్పని వాళ్ళని పెంచడానికేనా మీరు ఏడు చేస్తారు, మాకు అదే కావాలా. బంగ్లాదేశ్ లో చిక్కుకుపోయిన తమ వాళ్లను వెంటనే విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నాయి బాధిత కుటుంబాలు. ఇంటిల్లిపాదికి అన్నం పెట్టేవాళ్లు బంగ్లాదేశ్ లో చిక్కుకుపోవడం వల్ల తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని వాపోతున్నారు. దీంతో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని మత్స్యకార సంఘాలు కోరుతున్నాయి. బంగ్లాదేశ్ వాళ్ళకి దొరికిపోయి 3 నెలలు అవుతుంది. వాళ్ళు ఉంటే కదా తల్లి పిల్లకి బతిమంది అవుతుంది. వాళ్ళు వెళ్ళిపోయి ఆ పిల్లడికి కూడా బాగోదు. అప్పుడప్పుడును వాళ్ళు ఉంటే కదా ఇంట్లో కాలం అనేది గడుపుతుంది. మొత్తానికి సముద్రమే జీవితంగా బతికే మత్స్యకారులు తరచూ సరిహద్దులు దాటి ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సందర్భాల్లో వాళ్లను సత్వరం స్వదేశానికి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అనే డిమాండ్ వినిపిస్తోంది.